వస్తాగా ఎవరెవరు పరివర్తన వచ్చినావు చలి పెడుతుందా నేను సోప్దార్ నువ్వే సోపుదారు మేము కాదు మరి మీరు సోప్దార్ నా దగ్గర నవాబుగా పనిచేస్తాడు ఒక ఆయన నవాబు కింద వేస్తావు వస్తాడు 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 జనం నేను అందరు లేవాలి వాళ్ళు లేపుతారని వైర్ దాటి పడావు బిరుదైన నవాబే వచ్చితి నేను కడప జిల్లాకు పేరుగా చితి బిరుదైన నవాబే వచ్చితి బ్రహ్మ సర్దారు నన్ను పేరుగా చితి గుణగాని పల్లెకే భాషను బాగు పల్లెలు కట్టిన దిశను బిరుదైన నవాబే వచ్చితి బ్రహ్మ సర్దారు నన్ను పేరుగా చితి భరణి గడియాలపురమందు వలసిన మరువగా ఈ ఊరి అయ్యా పేరు రాజ్యాలకు అధిపతిని. అవునా? అవును. స్వామి అటొకటి ఇటొకటి సభ కగినడు అంతేనా? రేకుడ గలవాడు నాసున్నాడు సర్పంచున్నాడు మెత్తం పేరుతున్నాడ. అరే సర్దార్ నువ్వు జల్లి వెళ్ళి రేకుండ కాడ ఎక్కడ మసీదు ఉందో వెళ్ళి తెలుసుకుంటాము. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నమాజ్ చేయండిరా. మనం కూడా ఎంత పని ఉన్నా కూడా మనం ఎంత పదవి ఉన్నా కూడా మనం కూడా నమాజ్ చేద్దాం పదా. మరి అంగత్వ కడప నవాబు కూడా అలా చేస్తాడు కానీ అవస్థ ఎక్కువైంది అనుకుంటా పాపం. బనగానపల్లి వెంకటరెడ్డి గారు బనగానిపల్లి వెంకటరెడ్డి కింకరెడ్డి చాంతన జై పక్కన వస్తాలేక. అలాగే సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సదానంద బ్రహ్మ సద్గురు శివానంద బ్రహ్మ తెలుపుతూ యదా నిలువ బ్రహ్మ బ్రహ్మ సదా నిన్ను నా పది యదా నిలువు బ్రహ్మ బ్రహ్మ. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓ నవాబు గారు వెంకటరెడ్డి అచ్చమామ ఇవ్వలేరు. వాళ్ళ కొడుకైన బ్రహ్మానంద రెడ్డి తీసుకొని వచ్చిన ఈయన పుట్టు గుడ్డివాడు. ఇప్పుడు కళ్ళు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి తెలియదు. అవసరం అదే కన్నారు వేడు పోడొచ్చిండు. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దండమయ్య మీకో నవాబో వేదుడగనాకో నిండు కృపచమి ఎండకు వంచితి నిర్పరించు నాకో. నవాబు గారు నన్ను పిలిపించటకు కారణమేమిటో తెలుపండి. జై భుజాలకి. తెలియజేయము. జయ శ్రీమద్ విరాట పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. పరమ పావను సద్గురు వీర బ్రహ్మమయ్యో కరుణించియునకు కన్నులనేచ్చయో మోక్షమెచ్చినాడో. బాబు గారు ఆ వీర బ్రహ్మ గారు కన్నులు ఇచ్చినాడు. किधर है नी गुरु उनका इधर बुलाओ रे. किधर है नी गुरु उनका इधर बुलाओ रे. इधर उधर का बात नहीं तो खुद
తక్షణమే మనం తీసుకుని రాము. స్వాముల వారికి పరమ పావనుడు సద్గురు బ్రహ్మ కరుణించి నా కరుణ నుంచి కడు తీర్చిన బాగు పరమ పావనుండో సద్గురు వీరబ్రహ్మమయ్యో పరమ పావనుడు సద్గురు వీరబ్రహ్మమయ్యో కరుణించి ఉనకు కన్నులనే చేయో మోక్షమిచ్చినాడో కరుణించి నాకు కరుణని చేయు మోక్షమిచ్చినాడు. బాబు గారు ఆ వీరబ్రహ్మ గారు కన్నులు ఇచ్చినాడు. ఏ ముయ్యలాగి మొగారుడి వాడ అని గురు నా మాటలు వినడా, మొగారుడి వాడ అని గురు నా మాటలు వినడా, దగా చేస్తే చూడర నిన్ను దండించిన బాగో. ఒరే బ్రహ్మానందరెడ్డి, నీ గురువు అంతమే కూడా తక్షణ తీసుకుని రాకుంటే నా ఖడ్గం చేత వాణి నింత సంబంధించి సద్గురు శివానంద బ్రహ్మ బ్రహ్మ సదా నిన్ను నా మది తెలుపుతూ యదా నిలువ బ్రహ్మ బ్రహ్మ నాయన బ్రహ్మానందరెడ్డి, ఎందుకు నాయన ఇలా చిన్నపోయి ఉన్నావు? గురువు గారు రమ్మన్నాడు స్వామి. సంతం ప్రజలు పెట్టినట్టు చేయవాలి. ఓహో, నవాబుకు దగ్గరికి వచ్చింది, నన్ను తీసుకొని రమ్మన్నాడా? సరే, నీ నవాబు ఎక్కడున్నాడో వెళ్దాం పద. నిన్ను తమ సన్నిధికి దయచేయమనన్ సరగుణ రండి పోదాము కరుణాకరణీదు మహిమ కనుగొనదలచల్. ఓ గురువు గారు, కడప మహాబాద్ గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, పదండి స్వామి. ఎవరి గతియు ఎటులనున్నాదో ఈశ్వరుంటే గానే, ఎవరి గతియు ఎటులనున్నదో ఎగిసి ఎగిసి పరుటే గాని, ఎవరి గతియు ఎటులనున్నాదో ఈశ్వరుని కెరక, ఎవరి ప్రాప్తం ఎటులనున్నాదో ఓహో, బ్రహ్మానందరెడ్డి ఈయననేనా నవాబ్ గారు? లేదా కుర్చీ నిండా కనిపిస్తలేదు నీకు. అరే ఓహో, నవాబ్ గారు. ఎందు కొరకు నన్ను హిందూరమ్మని పిలిచినారో, నవాబు గారు ఏ కారణం చేత నన్ను ఇక్కడికి పిలిపించారో తెలపండి. ఏ ముదియలాగి విందారాగించుట కిందూరమ్మని పిలిచినాను. గురువు గారు గురువు గారు మీరు అత్యంత దైవ స్వరూపులట, అందుకే మిమ్మల్ని ఎందుకు మా ఇంటికి ఎందుకు ఆహ్వానించాము. ఆహా, సందేహమేల ఆనందమయను నాకు సమ్మే నిన్ను దమ్మే, నవాబు గారు విందుకని పిలిచి ఏదో సందేహిస్తున్నారు. ఆ విందు ఎలాంటిదో తీసుకురమ్ము కదా. విందు తెమ్మంటావా? సోదారు మురికి సోరు అకి తిడి పోలావో, జల్దీ లావో. రే సోదర్, రేకుండా విలేజ్కు
వర్ణ సీరుంటాడు. నా పేరు చెప్పు. మా కడప గుర్రం తీసుకో, హలాల్ చేయి, బిర్యానీ తీసుకో, అమ్మాయి ఇంటికో ఫుల్ బాటిల్ ఇస్తాడు. పట్టుకోరా జల్దీ పక్కన. అన్ని తయారు చేసినాను గురువు గారు. భాష గారు మీరు అన్న విధంగానే అటువైనా ఇటువైనా అన్ని కిందికి వేయడు మీదికి వేయడు అన్ని చిన్ని ఇష్టమైన మంచి పుష్టి నీకు ఇచ్చేదా గురుజీ. ఇంకా ఓది ఇష్టమైన మంచి పుష్టి నీకు ఇచ్చేది గురుజీ. ఆహా ఓ గురువారు, నువ్వు ఊరు తిరుగుతూ బాగా బక్కగా సనిగిలిపోయావు. అందుకే మేము నల్ల కోడిపోదు తెల్ల ఆవు అలా చేసి బిర్యానీ చేసి గట్టిగా మసాలా తట్టించి మందు పట్టుకొని వచ్చాము. ఇది స్వీకరించి నీకు నలక బలం వస్తుంది. పక్షము నన్న మాకుల మందున రద్దో పలుగు శుద్ధో ఇలాంటి మాంసభక్ష్యములను మేము విశ్వబ్రహ్మణం కాదా ముట్టం కదా. మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులే మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులేలా వినల్లా మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులు చెప్తే వినేవాళ్ళం కాదు. ఇప్పుడే నల్ల కొడుకు తెలా చేసి బిర్యానీ తీసుకొచ్చాము. ఇది తిరగకపోతే నాకు ఖడ్గం చేత నిన్ను నరా రప్పాను. పంచభక్షములుగా చేసేదాను కదా. శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ధరణి కడియాల దాముని నయమాలు ఎందో నాది ఎందో ఓ గురువారు, మీరు సామాన్య మానవునకుంటుంది కానీ సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి కదా. నేను ముందుగానే చెప్పింది ఆయన సామాన్య మానవుడు కాదు. ఇన్నవా అటువరకు ఇటువరకు అడిడైపో నీ మహిమలు నాకు అభివర్ణింపగతరమా నీ మహిమలు నాకు అభివర్ణింపగతరమా నీ మహిమలు నాకు అభివర్ణింపగతరమా నీ మహిమలు తొలగించుమి తొలగించుమి తోయిని నా దురితమ్ముల తొలగించుమి తొలగించుమి తోయిని నా దురితమ్ముల ధరణి శ్రీ కడియాలాపుర వంశజుండైనా ధరణి శ్రీ కడియాలాపుర వంశజుండైనా మరువాక నీ పాద సేవ చేతులు స్వామి ఆహా నీ మహిమలు నాకు అభివర్ణించగతరమా నీ మహిమలు నాకు అభివర్ణింపగతరమా నీ మహిమలు ఆహా ఓ గురువారు, మీరు సామాన్య మానవుడనుకోని నాకున్న గర్వంతో నిన్ను పలు విధాలుగా ఇబ్బంది పెట్టినాను. శ్రీ విరాట్ పూజరావు స్వాముల వారికి జై. నా తప్పు మన్నించి నన్ను ప్రోభమంటిని గురువారే చేత మోదం కూడా నీ
ప్రపంచంలో తప్పు చేయని మానవుడు. అలాగే వేరేవి తప్పు చేశాను, నన్ను క్షమించి నీ పాద దర్శనం చేసుకుంటాను. మెచ్చితి నీ భక్తికిచ్చితి నభయంబో భాషగారు అయ్యో మెచ్చితి నీ భక్తికిచ్చితి అభయంబో భాషగారు నీవు చరిత్రుడవా మిమ్మల్ని పలు విధాలుగా సరిపినందుకు నన్ను క్షమించండి స్వామి. కులము వారికే భాషగారు అయ్యో కోపదమ్ములు మీ కులము వారికే భాషగారు మాకు ఏ పొద్దు కరుగవు తెలియండి ఇకనైనా భాషగారు మాకు ఏ పక్కు కలుగుతుంది ఇకనైనా మీరైనా భాషగారు కోప దాపములు మీకులు వారికే ఎన్ని కోపం వచ్చినా కూడా మేము నిగ్రహించుకోగలుగుతాం, ఇకనైనా తెలుసుకోండి. పోయిన గర్వంబు వృధ చేన వందిత గురువరేణ్య అయ్యో పోయిన గర్వము పురసేన వందిత గురువరేణ్య విజయుడను నాకు ఉపదేశం ఇవ్వండి గురువరేణ్య. అయ్యో విజయుడను నాకు ఉపదేశమివ్వండి. వారు నా గర్వం మొత్తం పోయినది. ఇక నేను సామాన్య వ్యక్తి, నీ పాద దాస స్వామి. నాకు ఉపదేశం ఇవ్వండి. ఇక్కడ నుంచి మీ పాద సేవ చేసుకుంటూ నేను భక్తుడే కాక. సరమంచిదే నాకు సంతోషమాయేను భాషగారు సారమధ్యగానే సంతోషమాయెను భాషగారు ధరణి శ్రీ కళ్యాణ పురవంశాలుండైనా భాషగారు అయ్యో ధరణి దిగర్యాల పురవంశజుండైనా భాషగారు ఓహో నవాబు గారు, నీ యొక్క గర్వమని భక్తి భావంలో వెళ్ళినందుకు నాకు చాలా సంతోషమాయను. నీకు ఉపదేశిస్తున్నా, ఇక్కడి నుండి నీవు నా భక్తుడు అవుతున్నావు. బోలో విఘ్నేశ్వర భగవానికి ఆహా ఓ స్వామి, నాకున్న పొలంలో 90 ఎకరాల పొలంలో నీకు ఒక మఠం కట్టించాను. ఆ మఠంలో నిత్యం వెళ్ళ వేళ నీకు పూజ జరిగేటట్టు ఇప్పుడే ఆజ్ఞ జరుగుతున్నాను. అప్పటికి ఇప్పటికి కూడా ఎప్పటికైనా కూడా కడప జిల్లాలో ఎప్పుడైనా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పూజలు జరిగిన తర్వాతనే ఏ స్వాముల వారికైనా పూజలు జరుగుతాయి. ఇప్పుడే నేను ఆజ్ఞాపత్రం జరుగుతున్నాను. దయచేసి చిన్న పత్రాన్ని మీరు స్వీకరించండి స్వామి. 90 ఎకరాల భూమిలో పట్టించేదను స్వామి. మరి వచ్చడం మాకే ఇస్తావు, అంతయ్య గారికి తచ్చడం మాకే ఇస్తావు అని. స్వామి నాకు కొంచెం కలగినని చెప్పండి. గోవింద బ్రహ్మ హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మము నా విషగాని పుట్టేను విపరీత జనులల్లా దచ్చేరయా. హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మ కోరంకోను అది వ్యాధిని పుట్టేసి 1 కోటి మందికి పైగా దచ్చేరయా. హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మ శ్రీశైలమల్లన్న వీపు పైపగలతో భగ్గు భగ్గున మాట ఎగిసేనయా. హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద
భగవానికి అవునా రాజేంద్రుడను చిన్ని బాలుడా నేను ఆనంద భైరవ యోధుడా బాగా ప్రతాపం చూపెడతాండి నేను అయ్యా విజయ్ సింగ్ రాజు కొడుకు నీ పేరు ఆనంద భైరవ యోగి రాజ్యంలో పంట పొలాలన్నీ ఆ. పందులు చిట్టపురుడు సింహాలు పురుడు అన్ని కలిసి అడిగేమో బర్లలో చెప్తానే ఇడికి నక్కలు అవి కలిసేమో పెసర చేను బొబ్బరి చేనులు అన్ని ఇడికి కోలపారం ఒక నేను చెప్తాను దొంగతనాన్ని ఎవరను నేనెందుకు పోతుందో రా మీ కిందనే పని వచ్చింది అయితే ఎండకాలం రావాలని వచ్చినట్టు వేట పోతున్నాను నా వేటతో వస్తావా అత్త అది గదిగో మన మృగములు మనమే కేలున్నవి రాదిగదిగో మన మృగములు మనగా వెంటల చూడు పరను భాగము చేత భక్తి బాలసుడే కుబెట్టి భక్తి బాలసుడే కుబెట్టి గండపురంలో గండపురంలో నువ్వు ఇంత పెద్ద మిసాలు బాణాలు అవి అన్ని పట్టుకోవస్తే నువ్వు ఎంత పెద్ద వీరుడో ఏమో చెప్తావు అనుకున్నా గా ఆవును కొడతావు ఎంత పాపం చేసి తిని పులిని కొట్టబోయి గురి తప్పి ఆవుకు తాగినా నేను ఇప్పుడు ఏం చేయదు స్వామి శ్రీపారందాము గోహత్య పారందాము అయ్యో శ్రీపారందాము నగరీతి గోహత్య పారందాము పాదుతార కావని జవల్లభ పాదుతార కావని జవల్లభ పాదుతార కావని జవల్లభ పాదుతార కావని జవల్లభ వాళ్ళెవరు శ్రీపారందాము నగరీతి గోహత్య పారందాము పాపాని కుల భూమునే విజయుడు పాపాని కుల భూమునే విజయుడు శ్రీపారందాము నగరీతి గోహత్య పారందాము నగరీతి గడియాలపురమందు వెలసిన ఈ ఊరి స్వామిని వేడిన శ్రీపారందాము నగరీతి గోహత్య పారందాము విరాట్ పుత్రుడు మన స్వాములవారికి చేదావో నీవు చేసిన పాప మది ఏమి ఎందుకు దూకించేదావో నీవు చేసిన పాప మానేనే రసపలో
రాచబాలక, నీవు ఏం తప్పు చేశావని ఆవు పైన పడి ఏడుస్తున్నావు? నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను ఓ స్వామి. నేను చేసిన పాపమును తెలిపేదాను ఓ స్వామి. ఓ వీరా బ్రహ్మము గోహత్య పాపము చేసి తిని ఓ స్వామి వెట మార్గాన వచ్చి పులిని కొట్టబోయి ఆవును చంపి పాపం ఎటుల పోవాలి. అవతారం మార్చినవయ్యో, ఆదిలోన శంకరుడు అవతారం మార్చినవయ్యో. రాసాబలో, అందుకే నర జన్మ మెచ్చినవో. ఓ రాజావాలో, అందుకే జన్మమెత్తినవో. నీవు ఆదిలోన శంకరుడు, అంతలోనే మర్చితివా? నేను విష్ణువును, బ్రహ్మ అన్నాజయునిగా వెలుగొందుతున్నాడు. అయినా కాని ఇది గోహత్య చేశావు కాబట్టి దీనికి ఖచ్చితంగా పాప విమోచన చేయవలసిందే కదా. అయ్యా నాకు తెలియాలాయే తెలియనాలను అన్నా ఓ తండ్రి. అయ్యా నాకు తెలియాలాయే. దయాళుడైన ఓడిగో. ఓ వీరా ప్రభు తెలియనాని పాపము చేసి తిని ఓయ్యా బ్రహ్మో. దయరాని పాపము చేసితినో. స్వామి నేను ఆదిలోన శంకరుడని నాకు తెలియదు కదా. అయినా గోవు పాపం చేస్తే పాపం అనుభవించాలి కదా స్వామి. అలాగా మమదీయ వంశమందో మరియు నీవు జన్మించేదావో. మమదీయ వంశములో నీవు జన్మించెదావో. రాసాబాలో, ముందు నాకు శిష్యుడవయ్యదవో. ఓ రాజావాలో, ముందు నాకు శిష్యుడవయ్యావో. నాయన, ఈ పాపం పోవడానికి నీవు ఆ దాండి పీర్ సాహెబ్ల గర్భాన సిద్ధికి పోయి జన్మించి నాకు సేవకుడుగా వచ్చేదవు. అప్పుడు ఈ పాపము విమోచన అవును కదా. ధరణి శ్రీకాళియాలో ధరణి శ్రీకాళియాలో. ధరణిన్నే రాగలయ్యో. ఓయ్యా బ్రహ్మో. కన్నపుత్ర వీర బ్రహ్మరావో. మీరు చెప్పారు మీరు కొంత చెప్పలేదంటనకపోయేవు, నరులార గురిని చేరి మొక్కిత బ్రతకనిచ్చేవు. లేదంటనకపోయేరు, కరుణారగుని చేరి మొక్కుత బతకనిచ్చేరు. చెప్పలేదంటనకపోయేరు, నరులార గురిని చేరి మొక్కిత బ్రతకనిచ్చేరు. లేదంటనకపోయేరు, కరుణారగుని చేరి మొక్కుత బతకనిచ్చేరు. చెప్పలేదంటనకపోయారు తప్పదిగో గురుని వాక్యం. చెప్పలేదంటనకపోయేరు, తప్పనిదిగో గురుని వాక్యం. తప్పుతో పోగు వారిని చెప్పరించడం మీకు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు, కరుణారగుని చేరి మొక్కుత బతకనిచ్చేరు.
పెంచకున్నారు, తక్కాను భూమిలో మక్కువతో తెలియకున్నారు. తప్పులు తెలియకున్నారు, తక్కువమైన మంచి తెలియకున్నారు. జోగతోడు తల్లి పిల్లలు జోడు బాసిని అడవి అందు, తోడు తల్లి పిల్లలు తోడు బాసి అడుగులందు కాకి శోకము చెంది ప్రజలు కదులు నమ్మి సత్యను చెప్పలేదండకపోయారు. దేవుడాల గురుని చేరి బతుకుత బతకలేచారు. నాయన స్వామి ఆనంద భైరవ, స్వామి ఇది కలియుగము. ఈ కలియుగంలో చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగును. నేను వచ్చేసరికి నీవు మామదీయ వంశంలో జన్మించి నాకు సిద్ధుడుగా సేవ చేసేది. ఈ అవతారాన్ని చాలించు. అలాగే స్వామి. సరే నాయన, నాకు పూజకు వేలవుతున్నది, నేను వెళ్ళుచుంటాను. బలో విఘ్నేశ్వర బాబు. పేరు మీ తమ్ముడు నోరలేదా నా పేరు మల్లారెడ్డి. మల్లారెడ్డి. మా అన్నయ్య పేరు ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి. మాది ఏది మన కందిమల్లాపురం. అయ్యా సంవత్సరము వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండినాయి. ఇంకా వర్షం లేదు, ఇంకా వడ్రం రాలేదు. అరే మన ఊళ్ళో మన ఊళ్ళో వడ్లు లేరు. మనకు నప్పారి చుడి బాగు బాటసారి అయ్యో ఎవరయ్య వీరా బాబే పారి చుడి బాగు మేము పంచాదైవలోన వర పెద్దవారము కాపులారా. ఓ కాపులారా, నీ బ్రహ్మచారి సంతోషమాయను బ్రహ్మచారి
మడికట్లేసి నిన్నటికి ఎల్లారెడ్డి మల్లారెడ్డికి పెద్ద పాలేరును. అవును కదా, అందుకని ఇంత పెద్దగా ఉన్నావు. దొరసారి నాకే పని చెప్తుంది కానీ సరే. శ్రీ విరాట్ పూజమ్మ స్వామి వారికి కంది నారయ్యో ఓ వడ్ల వీరయ్యో కముగాను రండి పోదాము ఓ వీరయ్య, మా పటేళ్ళు మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మని చెప్పారు. పదా వెళ్దాం పదా. ఎందుకని పిలువానంపే ఏమి కారణంబు కలదయ్యో ఓ పంటూ వాడో చదరాను గావించేదయ్యో పోలేరమ్మా ఓ వడ్ల వీరయ్యో తొందరగా రండి పోదాము ఓ వడ్ల వీరయ్య, ఈ సంవత్సరం పంటలు బాగా పడినాయట. మా పంటలు జల్లిని తీసుకొని రమ్మన్నాడు. దాపోందా ఉన్నవారికి అన్ని పనుగలే లేని వారికి ఏమీ లేదయ్యో వారికి అన్ని పండుగలే ఓ బంటూ వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో బంటూ వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో ఓ బంటువాడా, డబ్బులు ఉన్న వారికి ప్రతి దినము ప్రతిరోజు పండుగనే కదా. అయినా మీ పండుగకు నన్నెందుకు పిలిచారు చెప్పండి. సంపాదించుకోగా వాళ్ళని అద్దనరా? ఏ బాధ కావాలని అద్దనని చెప్పు. నేను ఇంటికొక్క రూపాయి చొప్పున చెరు బియ్యం ఇమ్మన్నారయ్యో ఓ వడ్ల వీరయ్యో ఇంటి ఇంటికి ఇచ్చినారయ్యో ఓ వడ్ల వీరయ్య, ఇంటికి ఒక షేరు బియ్యము ఒక్కొక్క రూపాయి అందరిచ్చి నువ్వు కూడా ఇయ్యాలి. ఇంటిలో నా ఒంటి వాడా ఒక రూపాయైనా లేదయ్యో ఇంటిలో నా ఒంటి వాడు ఓ బంటూ వాడో వడ్ల పని చేస్తాడు. ఒక్క రూపాయలు అట. చీ, 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 చీ. ఒక్క రూపాయలు అట. అయ్యో పోయి బంటువాడ, ఏన నన్ను అడుగుచుంటివి? సన్యాసినై ఊరు ఊరు తిరుక్కుంటూ నీ ఊళ్ళకచ్చి మిమ్మల్ని పిచ్చం రూపాయ అక్క చిట్టేదా మీరు? దారిని శ్రీ కాడియాలో దామనిన్నే వేడే రామయ్యో ఓ వడ్ల వీరయ్యో తొందరగా రండి పోదాము అట్లా వీరయ్యో
దగ్గర ఇచ్చారు మర్యాద కొద్ది నువ్వు ఇస్తావా మా కాపుల దగ్గర తీసుకోపో ఈ ఇబ్బంది వాళ్ళు కూడా ఏమైందా ఏమైంది మళ్ళీ ఏమైంది నన్నే పొగరు గిగరని మాట్లాడుతున్నారు. సరే చెందా ఇచ్చేదే గాని చుట్ట తాగి నేను చెప్పేద అట్టి ముచ్చటాను పొట్ట ఉబ్బెను చిట్ట చేతిలో పట్టి గుంజవలయు ఓ ఎల్లారెడ్డి గారు, నేను చుట్ట తాగిన పిదప నీ పట్టి వ్రాసేదను కదా, నీ చెందరు వ్రాసేదను. ఆగి చెప్పవయ్యా రాసుకుందుమయ్యా తాగి చెప్పవయ్యా వడ్డీ రాసుకుందుమయ్యా తాగి చెప్పవయ్యా వడ్డీ రాసుకుందుమయ్యా అరవరలేటికి ఆలస్యం భూజేసినావు లేవు రాసుకుందాము ఆలస్యం చేయకు. తాగేదన గాని నా వద్ద అగ్గి లేదు కదా, అగ్గి తెప్పియండి. వాళ్ళకన్నా అగ్గిపెట్టి ఉన్నదే టైంపాస్ మళ్ళీ అగ్గిపెట్టాడు అగ్గిపెట్టలేదట అంటే మా పడేళ్ళు అందరికి కనుక కనబడతలేరు. అగ్గిపెట్టి ఇచ్చేది కనబడతారా పడేలా మీరు ఇంటికాడ పిచ్చలు కావచ్చు ఈరోజు పిచ్చలు అవుతారా దొరకలే సర్పంచ్ దగ్గరికి ఎప్పుడు దొరకలే మరి ఊళ్ళో దొరకలేదు బండవాడికి అంత పుణ్యాత్తుడు నాకేమెరక మిమ్మల్ని విషభూబ్రాహ్మణులు అంటారు ఈ కౌసార కూడా ఇంత పడేలే చెప్పు పడేలా ఏమి లేకుండా పడేలే ఇద్దరు పడ్డలంటే ఒకటే బండవాడు ఏం చేయమన్నావు ఇగో నీకు అగ్యం ఏమి ఏం చేస్తావో చేసుకో అంతే. నాకు బీపీ లేచిందనుకో మంచిగా ఉండదు. ఇక ఉన్నవారని మీరు విర్రవీగుట గాని కలియుగంబున కర్త ఎవరు? కరుణాగలి చేసి కరకు ముల్లేసి పంటలు వడిగంబులు కొయ్యనేర్పి రాగి ఇత్తడి పాత్రలు చేసి గుడులు తటకంబులు కట్టించి ఇవి అన్ని చేయు విశ్వబ్రాహ్మణ కులము మాది. తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు నాభిగాంచిన కత్తి చేసిన వ్యక్తి ఎవరు? ఉండే మంచము నాది, ఉండే ఇల్లు నాది, పండె మంచము నాది, రోలు పొందెన రోకలి నావిగావా నావిగా ఇటువంటి పనులు చేసే విశ్వబ్రాహ్మణ కులము మాది. విశ్వబ్రాహ్మణ కులము మాది. ఆ దుకాణంలో ఆ దుకాణంలో చేసేవారు సుత మావారే కదా నాయన, వాళ్ళు చెప్తారు. చెప్పు అవు పడేలా మావారు చేసింది. వెల్డింగ్ షాప్ పోయి మంచి వెల్డింగ్ కొట్టి ఆ వెల్డింగ్ షాప్ వాడు అమ్మ పోలేరు. నేను చెప్పగానే నాకు అగ్ని తెచ్చి నీ సత్యము నా మహిమను కాపాడినందుకు సామాన్య మానకుండా గాని సాక్షాత్తు శ్రీమా నారాయణమూర్తి తెలియదు స్వామి మాకు కొంచెం కలజ్ఞానం బోధించండి. గంగాలో పాడి పంటకు కొరత వచ్చేనయా. గంగాలో
వైకుంఠమంటారు పెళ్ళంటే కూడా దారి పడతారయ్యా ప్రేమ విరమక వైకుంఠమంటారు పెళ్ళంటే బలగాలు పడతారయ్యా. ఏమంటారు మరి కాదంటారా మరి నీరంటే కొందరికి కోపమయ్యా ఏమంటారు మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపమయ్యా. సొమ్ము సొమ్మందాము సొమ్ము చూసిన పిల్ల ముసలి వాళ్లకు కన్యాలిస్తారయ్యా సొమ్ము సమంతము సొమ్ము చూసిన పిదప ముసలి వారికి కన్యాలిస్తారయ్యా. వస్త్రాభరణము భ్రమదీరిన పిల్ల పరపురుషునితో పొందు చేసేరయ్యా వస్త్రాభరణాల భ్రమతీరిన పిదప పరపురుషులతో పొందు చేసేరయ్యా. నాయన కాపులారా ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగును కలియుగాంతం నేను వీరభోగ వసంతరాయుడనై నేను ఈ కలియుగాన్న కృతయుగ ధర్మాన్ని నిలబెట్టేదను మీకు ఒక మూల మంత్రాన్ని చెప్పేదను శ్రద్ధగా వినండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని మడి మహిళ కులం మతం భేదం లేకుండా అందరూ పఠించవచ్చు ఈ మంత్రాన్ని పఠించిన సర్వ శుభాలు కలుగు అయ్యా నా నామం వినిట్టుగా నాకెవరిగా చెప్తే వస్తుంది. నా పేరు శివకోటాచారి అందరు శివకోటచారి మా భార్య పేరు ప్రమదాంబ అందరు ప్రమదాంబ. మాది పెద్ద కోమర్ల గ్రామం మరి ఏమన్నా ఉన్నారా అంటే ఇక్కడ చెప్తాను. ఉన్నారు చేసుకున్న వాళ్ళు కావచ్చు ఉంచుకున్న వాళ్ళు కావచ్చు. ఎంతమంది సంతానం? ఒక్కటే బిడ్డ మా బిడ్డ పేరు గోవిందమ్మ మీ ఒక్కదే బిడ్డ. మీ భార్యకి ఎందరు? మా భార్య కూడా ఒక్కటే. ఓకే ఎట్లరా నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. అమ్మా రాయే అవ్వా నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు ప్రమదాంబ. మీ ఆయన పేరేం పేరు? శివకోటేశ్వరి. మీరు ఏం కులము? మాది విశ్వబ్రాహ్మణుడు. విషపు బ్రాహ్మణుల కులము. విషపు బ్రాహ్మణుల విశ్వ బ్రాహ్మణుల విషపు బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు. ఎవరున్నారా సంతానం? నాకు సంతానం ఒక బిడ్డ ఉంది. ఒక్కతే బిడ్డ ఆపరేషన్ చేసుకున్నారు. ఆమె పేరు గోవిందమామ. గోవిందమాంబ వస్తుందా? చెలి గ్రామము కోమల్ల పల్లె జనకుడు శివకోటయ్య నామ
పొలంలో పోదామని పోతున్నాం. ఆడరాడుకోనా కొద్దిసేపు ఆటలు ఆడుకున్నా. రావమ్మా. చెలియారో వినవినన్నో చెలియారో వినవినన్నో చేమంతి అందురమ్మ చెలియారో వినవినన్నో భారీ బొమ్మల నడుమ భారీ బొమ్మల నడుమ బంగారు పట్టు అంటే భారీ బొమ్మల నడుమ రాదమ్మా. టైం బాగా అవుతుంది కానీ అవ్వా నీ పేరేం పేరు దొరసాని నీ పేరేం పేరు నీ పేరేం పేరు చామంతి. నీ పేరేం పేరు చామంతి. చామంతి అమ్మగారి కన్నా నీ సీరే మంచుకున్నావా? మ్యాచింగ్ బ్లౌజు పట్టక ఉరుదులు నక్లేసులు దాచిన కిట్టిన తర్వాత నువ్వు పనిచేసేది బ్రహ్మాండమే. పూలు దామురారే ఏమేమి ఆడదాం చెల్లెల బతుకమ్మ అయితే ఫస్ట్ ఉంటుంది. అమ్మ పాట బాగా నచ్చింది కానీ మనకు ఆలవుతుంది. బతుకమ్మ